సో హలో గైస్, యాజ్ పార్ట్ ఆఫ్ సైబర్ క్రైమ్ అవేర్నెస్ వీడియోస్ ఈ రోజు వీడియోలో అయితే మాత్రం మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నిక్ విచ్ ఆర్ గెటింగ్ యూజ్ బై ఫ్రాడ్స్టర్స్ ఇన్ ఆర్డర్ టు టార్గెట్ పబ్లిక్ అయితే మాత్రం మనం తెలుసుకుందామండి. సో ఎప్పుడైనా మనం ఒక ప్రాపర్టీ కానీ ఒక మన ఐటమ్స్ కానీ లేకపోతే మన వెహికల్స్ కానీ ఏమైనా సేల్ చేయాలనుకుంటే మనం ఏం చేస్తామండి, మనం ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎస్పెషల్లీ ఓఎల్ఎక్స్, క్విక్కర్, ఈ మ్యాజిక్ బ్రిక్స్ ఉన్నాయి కదండి. ఆ మోడ్‌లోనే మనం సేల్ చేద్దాం, లేకపోతే మన ఫ్లాట్ లేకపోతే మన ఇండివిడ్యువల్ హోమ్ అనేది రెంటల్‌కి మనం యాడ్స్ పెడుతూ ఉంటాం. సో దీంట్లోనే ఎలా ఫ్రాడ్‌స్టర్స్ పబ్లిక్‌ని టార్గెట్ చేస్తున్నారంటే అండి, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక యాడ్ పోస్ట్ చేశాను. సో ఒక నా హోమ్ రెంటల్, నా ఫ్లాట్ రెంటల్‌కి ఇద్దామని చెప్పి ఒక మంచి వీడియో తీసి ఒక ఫోటోస్ నేను ఎప్పుడైతే ఈ ప్లాట్‌ఫామ్స్‌లో పెడుతున్నానో, సో ఫ్రాడ్‌స్టర్స్ ఎలా మనకు మెసేజ్ చేస్తున్నారంటే, సార్ మీ ప్రాపర్టీ అనేది నాకు చాలా నచ్చిందండి. సో నేను ప్రెజెంట్ అయితే మాత్రం నేను సీఎస్ఎఫ్‌లో పనిచేస్తున్నాను, లేకపోతే పర్టికులర్ డిఫెన్స్ ఎంప్లాయీ నేను. సో ఒక 2-3 డేస్‌లో అయితే మాత్రం నా ట్రాన్స్‌ఫర్ అయిపోతదనమాట. నేను డైరెక్ట్‌లీ నా లగేజ్ తీసుకొని నేను మీ ఇంటికే వచ్చేస్తాను. సో అడ్వాన్స్ ఎంత అని అంటే, మనం ఏంటి, ఆబ్వియస్లీ మనకి మంచి డీల్ వచ్చింది. సీఎస్ఎఫ్ ఎంప్లాయ్ అంటున్నారు, సెటిల్డ్ ఎంప్లాయ్ అంటున్నారు, మనకి రెంట్ దగ్గర కూడా ఏం ఇబ్బంది ఉండదు కాబట్టి, సో అంటే మనం ఏం చేస్తాం సార్, రెంట్ 12,000 పర్ మంత్, 13,000 15,000 అని చెప్తాం. సో వాళ్ళు ఏం చేస్తారంటే, సరే సార్ 3 మంత్స్ అడ్వాన్స్ నేను వేస్తాను, సో $45,000 నేనైతే మాత్రం మీ అకౌంట్కి వేసేస్తాను. సో మీ యూపీఐ ఐడి నాకు చెప్పండి సార్ అంటే, మనం ఏం చేస్తాం, ఆబ్వియస్లీ మన ఫోన్పే ఐడి, గూగుల్ పే ఐడి మనం చెప్తాం. సో ఎక్కడి నుంచి ఫ్రాడ్స్టర్స్ ఎలా మనకి పబ్లిక్ని మిస్లీడ్ చేస్తున్నారంటే, సో ఎప్పుడైనా మనం జనరల్లీ ఒక అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్‌లోని ఐటెమ్స్ కొనాలనుకుంటే ఏం చేస్తామండి, సో ఐటెమ్స్ కొనేటప్పుడు ఒకవేళ యూపీఐ నుంచి పే చేయాలనుకుంటే యూపీఐ సెలెక్ట్ చేసినప్పుడు డైరెక్ట్‌లీ అమెజాన్ పేమెంట్ లింక్ ఏమొచ్చి మనకు మెసేజ్ ద్వారా వస్తదనమాట. వీళ్ళు కూడా అలాంటి ఇంటర్ఫేసే క్రియేట్ చేసి మనకి ఇప్పుడు 45,000 రెంట్ అన్నాను కదండీ, సో 45,000 అడ్వాన్స్ పంపిస్తున్నాను కదా అని చెప్పేసి అలాంటి లింకే మనకు పంపిస్తారు. సో వాళ్ళు ఏం చేస్తారు, కాల్‌లో మనకు గైడ్ చేసేది, సార్ ఆ లింక్‌ని క్లిక్ చేయండి సార్ అంటారు. సో మనం లింక్‌ని క్లిక్ చేసిన వెంటనే మన ఫోన్‌పే యొక్క మనకి యూపీఐ ఐడి ఎప్పుడైతే మనం ఆ లింక్ క్లిక్ చేస్తామో, ఆ లింక్ క్లిక్ చేసినా మనకు పాస్వర్డ్ అడుగుతదనమాట. సో ఆ పాస్వర్డ్ అడిగినంటే మనం జనరల్లీ మనకు డౌట్ వస్తది, పాస్వర్డ్ అడుగుతున్నారంటే. వాళ్ళు కాల్‌లో ఏం చెప్తారంటే, సార్ ఇది జస్ట్ వెరిఫికేషన్ సార్, అది మీ అకౌంట్‌కే ఎళ్తదా లేదా అనేది వెరిఫికేషన్. ఇప్పుడు మీ అకౌంట్‌కి డబ్బులు ఎళ్ళాలంటే మీరు ఓటీపీ టైప్ చేస్తే, లేకపోతే మీ పాస్వర్డ్ టైప్ చేస్తేనే అది మీ అకౌంట్‌లో క్రియేట్ అవుతది అని మనకి మిస్‌లీడ్ చేస్తారు. సో మనం ఆబ్వియస్లీ ఏంటంటే, కొందరు పాపం తెలియనోళ్ళు ఏం చేస్తారంటే, వెంటనే వాళ్ళ యూపీఐ పాస్వర్డ్ ఏదైతే ఉందో అది టైప్ చేసి సబ్మిట్ కొట్టిన వెంటనే మన అకౌంట్ నుంచి $45,000 అయితే మాత్రం డెబిట్ అయిపోతాయన్నమాట. సో ఇలాంటి ఫ్రాడ్స్టర్స్‌కి అయితే మాత్రం, ఇలాంటి మోసాలకి అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని మీరు గురి కావద్దండి. సో ఆల్వేస్ బీ విజిలెంట్ అండ్ బీ కేర్‌ఫుల్ అండి. ఇలాంటి ఓఎల్ఎక్స్ గానీ, క్విక్కర్‌లో గానీ అనవసరమైన లింక్‌ని క్లిక్ చేసి, లేకపోతే అక్కడి నుంచి మనకు పేమెంట్ వచ్చినప్పుడు మనం పాస్వర్డ్ టైప్ చేయడం అనేది అసలు కంప్లీట్‌లీ రాంగ్ అనమాట. సో ఆల్వేస్ బీ కేర్‌ఫుల్ అండ్ బీ విజిలెంట్. థాంక్ యూ.